మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్సే లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. పరాక్రమం వారి ఇంటి పేరు. మృత్యువుకు ఎదురు వెళ్లటమే వారి కర్తవ్యం. నిత్యం ప్రమాదాలతోనే వారి సయ్యాటలు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము. ఇండియన్ ఆర్మీ శత్రువులు చొరబడటానికి వీల్లేకుండా దేశాన్ని అష్టదిగ్బంధనం చేసి సరిహద్దుల్లో నిత్యం మృత్యువుతో పోరాడుతూ ఉంటారు వారు. కానీ ఇండియన్ ఆర్మీ అంటే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటున్నారు ఉన్నతాధికారులు. ఎందుకు ఇలా అనాల్సి వస్తోంది? రండి చూసేద్దాం. హిమ శిఖరాల్లో అయినా, సముద్ర కెరటాల్లో అయినా, దట్టమైన దండకారణ్యంలో అయినా, తట్టుకోలేని వేడి ఉండే ఎడారుల్లో అయినా, ప్రాంతం ఏదైనా, పరిస్థితులు ఎలా ఉన్నా వారి కర్తవ్యం దేశరక్షణ. వారి రక్తంలో ఉండేది పోరాట తత్వమే. పరాక్రమానికి కేర్ ఆఫ్, త్యాగాలకు నిదర్శనం వారి జీవితం. ఇండియన్ ఆర్మీ అంటేనే ఓ తెలియని గౌరవం ప్రజల్లో ఉంటుంది. శత్రువులకు, సామాన్య ప్రజలకు మధ్య ఓ పెట్టని గోడ ఇండియన్ ఆర్మీ. ఎన్నో యుద్ధాలు చేసి మరెన్నో విజయాలు సాధించిన ఇండియన్ ఆర్మీ ఇప్పుడు ఓ సరికొత్త రూపంలో మన ముందు నిలిచింది. టెక్నాలజీని తన బలంగా మార్చుకుని రాకెట్ వేగంతో స్పందిస్తూ శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఇండియన్ ఆర్మీ. ఒక్క మాటలో చెప్పాలంటే తన స్వరూపాన్ని పూర్తిగా మార్చుకుంది. ట్రెడిషనల్ వార్ఫేర్ ను పక్కన పెట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీని అందిపుచ్చుకుంది ఇండియన్ ఆర్మీ. ఒకప్పుడు యుద్ధం చేయాలంటే చేతిలో ఒక తుపాకీ ఉండాలి, లేదంటే ఓ బోఫోర్స్ గన్నుండాలి. ఇలాంటి ఆయుధాలు ఎక్కువగా ఎవరి చేతిలో ఉంటే వారిదే విజయం అన్నట్టుగా ఉండేది. కానీ టైం మారింది, టెక్నాలజీ పెరిగింది. బేస్ నుంచి కదలకుండానే శత్రువులకు తీరని నష్టం మిగిల్చే టెక్నాలజీ వచ్చింది. డ్రోన్లు రణరంగంలో ఈక్వేషన్స్ ను మార్చేస్తున్నాయి. మరి ఇలాంటి టైంలో శత్రువు కంటే ఓ అడుగు ముందుండకపోతే తీరని నష్టం తప్పదు. అందుకే ఇండియన్ ఆర్మీ అప్డేట్ అయ్యింది. ఎప్పటికప్పుడు తన సాంకేతికతను అప్డేట్ చేసుకుంటూ వస్తోంది. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్. పక్కా ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ కు మాత్రమే కాదు, ప్రిసైజ్ అటాకింగ్, అప్డేటెడ్ టెక్నాలజీని ఎలా ఉపయోగించారనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్. యాక్షన్ కు ఆపోజిట్ రియాక్షన్ ఉంటుందనే న్యూటన్ థియరీని ఎవరు నిజం చేసినా చేయకపోయినా ఇండియన్ ఆర్మీ నిజం చేస్తోంది. ఎవరైనా మన జోలికి రానంత వరకు ఓకే, కానీ అలా కాదని కథన రంగంలో కాలు దువ్వితే మాత్రం సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయనేది పాక్ ఆర్మీని అడిగితే తెలుస్తుంది. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అనే ధైర్యం మన ఇండియన్ ఆర్మీకి వచ్చింది మనం చేసుకున్న అప్డేట్స్ వల్లే. బ్రహ్మోస్ నుంచి అగ్ని 5 వరకు, ట్రెడిషనల్ గన్స్ నుంచి లేటెస్ట్ ఆటోమేటిక్ వెపన్స్ వరకు అప్డేట్స్ చేసుకుంటూ పోతోంది ఇండియన్ ఆర్మీ. ఒకప్పుడు ఇండియన్ ఆర్మీ దగ్గర వెపన్స్, మిసైల్స్, నేవీ డిఫెన్స్ సిస్టమ్ అంత స్ట్రాంగ్ కాదు. కేవలం సైన్యం ధైర్య సాహసాలు, త్యాగాలతోనే మనం ఎక్కువ సాధించాం. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రస్తుతం డ్రోన్ వార్ఫేర్ అనేది లేటెస్ట్ ట్రెండ్. అందుకే ఇండియన్ ఆర్మీ ముందుగా వీటిపైన ఫోకస్ చేసింది. నేషన్ వైడ్ గా ఉన్న అన్ని బెటాలియన్లలో డ్రోన్ల ప్లాటూన్లను ఏర్పాటు చేస్తోంది. అంతేకాదు 850 లోయిటరింగ్ మ్యూనిషన్స్ అంటే సూసైడ్ డ్రోన్లను కొనుగోలు చేసే పని ఇప్పటికే ప్రారంభించింది. నిజానికి ఈ డ్రోన్లు ఆపరేషన్ సింధూర్ లో తమ పనితనమేంటో చాటి చెప్పాయి. పాకిస్తాన్ లోని బెహవల్పూర్ లోని జైషే మెహ్మద్, లష్కరే తోయిబా స్థావరమున్న మురిట్కేలపై ఈ డ్రోన్లను ప్రయోగించి సక్సెస్ అయింది. మనుషుల జోక్యం లేకుండా కేవలం టెక్నాలజీతోనే పాక్ ఉగ్ర సంస్థలను చావుదెబ్బతీశాయి ఈ డ్రోన్లు. అందుకే వీటిని మరిన్ని సమకూర్చుకుంటోంది ఇండియన్ ఆర్మీ. నిజానికి 2024 అనేది ఇండియన్ ఆర్మీలో ఓ స్పెషల్ ఇయర్. ఆర్మీ బెటాలియన్ల కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అప్పటి నుంచే ప్రారంభమైంది. ఇండియన్ ఆర్మీలో అస్ని ప్లాటూన్లు, అస్ని కంబాట్ యూనిట్లు ఆ ఇయర్ లోనే ఎంట్రీ ఇచ్చాయి. ప్రతి బెటాలియన్ లో 20 నుంచి 25 మంది ప్రత్యేక శిక్షణ పొందిన సైనికులతో ఈ ప్లాటూన్ ను ఏర్పాటు చేశారు. వీరి ఆధీనంలో మొత్తం 10 డ్రోన్ సిస్టమ్స్ ఉంటాయి. వీటిలో 4 ఇంటెలిజెన్స్ సేకరణ కోసం కాగా 6 టార్గెట్లను నాశనం చేసే సూసైడ్
డ్రోన్లు. వీటి ద్వారా సైనికుల ప్రాణాలకు ముప్పు లేకుండా శత్రువుల స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేయటం ఈజీ అవుతుంది. అంతేకాదు ఇండియన్ ఆర్మీ ఇప్పుడు స్వామ్ డ్రోన్ టెక్నాలజీపై కూడా ఫోకస్ చేసింది. ఒకేసారి వందలాది డ్రోన్లు ఆకాశంలోకి దూసుకెళ్లి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో శత్రువుల లక్ష్యాలను గుర్తించి దాడి చేయటం దీని ఉద్దేశం. అంతేకాదు సరిహద్దుల్లో మనుషులు వెళ్లలేని చోట్లకు చేరుకుని శత్రువుల కదలికలను కనిపెట్టే పవర్ఫుల్ సెన్సార్లు, రోబోటిక్ ఇంటెలిజెన్స్ పరికరాలను కూడా ఇండియన్ ఆర్మీ చేజిక్కించుకుంది. ఇది డ్రోన్ల సంగతి. ఇక మిసైల్స్ విషయానికొస్తే బ్రహ్మోస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శత్రు దేశాల రాడార్లకు చిక్కకుండా, ఒకవేళ చిక్కిన ఆయా దేశాల ఇంటర్సెప్టర్ మిసైల్స్ కు దొరకకుండా దూసుకెళ్లటం ఈ మిసైల్ లక్ష్యం. ఇది ఆపరేషన్ సింధూర్ లో మరోసారి ప్రూవ్ అయింది. శత్రువుల ట్యాంకులను ధ్వంసం చేసే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ నాగ్, స్వదేశీ టెక్నాలజీతో తయారైన ఆర్టిలరీ గన్స్ ధనుష్, K9 వజ్ర, ఆకాశం నుంచి వచ్చే శత్రు దేశాల ఎయిర్ క్రాఫ్ట్స్ ను గుర్తించి కూల్ చేసే సమర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇండియన్ ఆర్మీ సొంతం. అంతేకాదు ఇప్పుడు సరిహద్దుల్లో చీమ చిటుక్కుమన్నా గుర్తించేలా అత్యంత ఆధునిక టెక్నాలజీని వాడుతోంది. ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ఉండే AI కెమెరాలను ఉపయోగిస్తున్నారు. మంచు కొండల్లో అయినా చీకట్లో అయినా శత్రువు కదిలితే చాలు వెంటనే అలర్ట్ చేస్తాయి ఈ కెమెరాలు. ప్రెడిక్టివ్ అనలిటిక్స్ తో శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేసి వారి దాడులను ముందే పసిగడుతున్నారు. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో భారీ బరువులను ప్రస్తుతం సైనికులే మోస్తున్నారు. ఇప్పుడు వారికి ఆ భారం తగ్గించేందుకు రోబోటిక్ మ్యూల్స్, ఎక్సోస్కెలిటన్ రోబోట్స్ ని రంగంలోకి దించారు. ఇక 4-legged robots ఇప్పుడు ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నాయి. ఇవి మామూలు కుక్కల మాదిరిగా 4 కాళ్లతో పరుగులు తీస్తున్నాయి. యుద్ధ క్షేత్రంలో సైనికులకు కావాల్సిన ఆహారం, ఆయుధాలు అందించడమే కాదు, బాంబ్ డిస్పోజల్స్, ఇంటెలిజెన్స్ సేకరణకు ఇవి ఉపయోగపడతాయి. ఇక శత్రు దేశాల డ్రోన్లను పనిగట్టి వాటి సిగ్నల్స్ ను జామ్ చేయటం, వాటి దారిని తప్పించడానికి సాఫ్ట్ కిల్ వ్యవస్థను డెవలప్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఒకవేళ ఇది పని చేయకపోతే లేజర్ బీమ్స్, యాంటీ డ్రోన్ గన్లతో వాటిని నాశనం చేసే హార్డ్ కిల్ మెథడ్స్ ను కూడా ఫాలో అవుతోంది. ఇక సేకరించిన డేటాను మొత్తం విశ్లేషించి హెడ్ క్వార్టర్స్ కు చేరవేసేలా నెట్వర్క్ సెంట్రిక్ వ్యవస్థను ఇండియన్ ఆర్మీ డెవలప్ చేసింది. అంటే ఒకవేళ ఒక డ్రోన్ ఒక దగ్గర రికార్డ్ చేసిన విజువల్స్ దాన్ని ఆపరేట్ చేసే వ్యక్తితో పాటు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కు ఒకేసారి చేరుతాయి. దీంతో డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇక ఇండియన్ ఆర్మీ సీక్రెట్ గా మరో విభాగాన్ని డెవలప్ చేస్తుందని తెలుస్తోంది. సైన్యం మధ్య జరిగే కమ్యూనికేషన్ ను ఎవరూ ట్యాప్ చేయకుండా క్వాంటమ్ క్రిప్టోగ్రఫీని వాడుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీలు ఉపయోగించే శత్రు దేశాలు చేసే సైబర్ అటాక్స్ ను తట్టుకునేలా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేస్తోంది. ఇలా ట్రెడిషనల్ వార్ తో పాటు అత్యాధునిక టెక్నాలజీతో ఇండియన్ ఆర్మీ డెవలప్ అవుతోంది. అయితే ఇండియన్ ఆర్మీ ఇప్పుడు ఏకంగా ఓ హైటెక్ ఫోర్స్ ను సిద్ధం చేసింది. ఇండియన్ ఆర్మీలో టెక్నాలజీ అప్గ్రేడ్ జరుగుతోంది అనేది మనకు అర్థమైంది. మరి ఆయుధాల సంగతి ఏంటి? ఆర్మీ బలం ఎలా పెరుగుతుంది? కొత్తగా ఆర్మీలో చేరబోయే ఆయుధాలు ఏంటి? ఆ విశేషాలు కూడా తెలుసుకుందాం. ఆర్మీ అమ్ముల పొదిలో చేరనున్న కొత్త ఆయుధాలు, భారీ డీల్స్ చేసుకున్న రక్షణ శాఖ, స్వదేశంలోనే సిద్ధమవుతోన్న అస్త్రాలు. ఇండియన్ ఆర్మీ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటమే కాదు, సరికొత్త అత్యాధునిక ఆయుధాలను కూడా సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం ఆర్మీ వద్ద స్టెర్లింగ్ కార్బైన్ గన్లున్నాయి. వీటి స్థానంలో సరికొత్త క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్ మెషిన్ గన్లు రానున్నాయి. దీనికోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారత్ ఫోర్జ్ లిమిటెడ్ మధ్య 2,000 కోట్ల డీల్ కుదిరింది. డిఫెన్స్ ఇండస్ట్రీలో ఈ డీల్ ఓ సంచలనమనే చెప్పాలి. ఎందుకంటే ఈ విదేశీ సంస్థతో కాకుండా 2 దేశీయ సంస్థల మధ్య ఈ డీల్ కుదిరింది. నిజానికి DRDOకి చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ CQB కార్బైన్ ను రూపొందించింది. దీన్ని భారత్ ఫోర్జ్ కి అనుబంధ సంస్థ అయిన కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ లో ఈ గన్స్ తయారవుతున్నాయి.
క్లోజ్ కంబాట్ లో ఈ గన్స్ గేమ్ చేంజర్ గా నిలుస్తాయంటున్నారు. ఇండియన్ ఆర్మీకి అతి త్వరలోనే 4,25,213 కార్బైన్లు అందనున్నాయి. ఇన్సాస్ రైఫిళ్ల ప్రవేశం తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఇండియన్ డిఫెన్స్ సెక్టార్లో ఒప్పందం ఏది కుదరలేదు. ఇప్పుడు ఈ డీల్ మారింది. ఇది కాకుండా త్రివిధ దళాల కోసం 79,000 కోట్ల విలువైన ఆయుధాలు కొనుగోలు చేయాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా త్రివిధ దళాలకు అత్యాధునిక ఆయుధాలు అందనున్నాయి. ఇండియన్ ఆర్మీ కోసం లాయిటరింగ్ మ్యునిషన్స్ అందుతాయి. వీటిని కామికేజ్ డ్రోన్లు లేదా సూసైడ్ డ్రోన్లని అంటారు. ఇవి గాలిలో చక్కర్లు కొడుతూనే శత్రువుల లక్ష్యాలను గుర్తించి వాటిపైకి దూసుకెళ్లి పేలిపోతాయి. ఇక పినాకా రాకెట్ సిస్టమ్ కూడా అందనుంది. దూరంలో ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్ చేసి పేల్చేసే వ్యవస్థ ఇది. గైడెడ్ పినాకా రాకెట్లను భారీ సంఖ్యలో సేకరించనున్నారు. ఇక డ్రోన్ డిటెక్షన్ సిస్టమ్ కూడా ఆర్మీకి అందనుంది. శత్రువుల డ్రోన్లను గుర్తించి వాటిని జామ్ చేసే లేదా కూల్చివేసే వ్యవస్థను సరిహద్దుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇక లైట్ వెయిట్ రాడార్లను కొనుగోలు చేయనున్నారు. వీటి ద్వారా తక్కువ ఎత్తులో ప్రయాణించే శత్రు విమానాలు లేదా డ్రోన్లను కనిపెట్టడానికి ఈ అత్యాధునిక రాడార్లు ఉపయోగపడతాయి. వీటిని ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేయనున్నారు. రాత్రి సమయంలో కూడా యుద్ధం చేసేందుకు వీలుగా T-90 ట్యాంకుల కోసం ప్రత్యేకమైన థర్మల్ ఇమేజింగ్ సైట్లను ఈ డీల్లో భాగంగా కొనుగోలు చేస్తున్నారు. ఇవి రాజస్థాన్ ఎడారిలో లేదా లద్దాఖ్ మంచు కొండల్లో అర్ధరాత్రి వేళ శత్రువు కదలికలను ముందే పసిగడతాయి. 5 నుంచి 7 కిలోమీటర్ల దూరం నుంచే మన ట్యాంకులు వాటిని గుర్తించే వీలుంటుంది. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు కూడా కీలక ఆయుధాలు అందనున్నాయి. ముఖ్యంగా అస్త్రా MK2 మిసైల్స్ అందనున్నాయి. ఇవి లేటెస్ట్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్. గతంలో తక్కువగా ఉండే వీటి రేంజ్ ను ఇప్పుడు 200 కిలోమీటర్ల వరకు పెంచాయి. ఇవి బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్. గతంలో మనం రష్యా లేదా ఫ్రాన్స్ క్షిపణులపై ఆధారపడేవాళ్లం. ఇప్పుడు మన సొంత అస్త్రం ఉండడంతో మన సుఖోయ్, తేజస్ విమానాలు శత్రువు దరిదాపుల్లోకి రాకుండానే వాటిని వేటాడగలవు. ఇక స్పైస్ 1000 కూడా ఎయిర్ ఫోర్స్ కు అందనుంది. ఇవి ఇజ్రాయెల్ టెక్నాలజీతో తయారైన బాంబులు. గతంలో బాలకోట్ సర్జికల్ స్ట్రైక్స్ లో వీటిని వాడారు. ఇప్పుడు వీటి గైడెన్స్ కిట్లను మరిన్ని సేకరించేందుకు రెడీ అయ్యింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు ఆటోమేటిక్ టేక్ ఆఫ్, ల్యాండింగ్ రికార్డింగ్ వ్యవస్థ అందనుంది. వెదర్ ఎలా ఉన్నా టేక్ ఆఫ్ లో ల్యాండింగ్ ల హై డెఫినిషన్ రికార్డింగ్ ద్వారా వాటి భద్రతను పెంచుతుంది. ఇండియన్ నేవీ విషయానికొస్తే సీ గార్డియన్ డ్రోన్లు అందనున్నాయి. అమెరికా నుంచి ఈ శక్తివంతమైన డ్రోన్లను లీజ్ కు తీసుకునేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని ఉపయోగించి హిందూ మహాసముద్రంపై నిఘా వేసేందుకు ఉపయోగించనున్నారు. ఇక సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోలను కొనుగోలు చేయనున్నారు. ఇండియన్ నేవీ షిప్స్ మధ్య సెక్యూర్డ్ కమ్యూనికేషన్ కోసం ఈ డిజిటల్ రేడియో వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఇక ఈ ఒప్పందం కింద బొలార్డ్ పుల్టగ్లు వంటి పరికరాలు నేవీకి అందనున్నాయి. ఇవి పోర్టులో నావిగేషన్, పరిమిత ప్రదేశాల్లో ఓడలు, జలాంతర్గాములకు హెల్ప్ గా ఉంటాయి. వీటితో పాటు లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ సేకరిస్తున్నారు. సముద్రం మధ్యలో ఉండి నేల మీద ఉన్న శత్రు స్థావరాలను వేల కిలోమీటర్ల దూరం నుంచి అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేస్తాయి ఈ మిసైల్స్. చైనా నేవీ షిప్స్ ని అడ్డుకోవటానికి ఇది ఓ బ్రహ్మాస్త్రమనే చెప్పాలి. ఇవన్నీ కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు లేని చోట కూడా సైనికులు వేగంగా ప్రయాణించేందుకు వీలుగా సరికొత్త వాహనాలను కొనుగోలు చేయబోతున్నారు. అత్యంత వేగంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఆర్మీకి అందించనున్నారు. ల్యాండ్ మైన్ దాడుల నుంచి కూడా రక్షణ పొందేలా ఇవి ఉండనున్నాయి. సరికొత్త టెక్నాలజీ ఉంది. అంతకు మించిన ఆయుధాలు అందబోతున్నాయి. మరి వీటన్నింటినీ పక్కాగా ఉపయోగించే స్పెషల్ ఫోర్స్ మన వద్ద ఉందా? దీనిపై ఇండియన్ ఆర్మీ దృష్టి సారించిందా? భైరవ్, ఇప్పుడు ఈ పేరు ఓ ట్రెండింగ్. అవును, ఇది కామన్ పేరైతే కాదు, ఇండియన్ ఆర్మీ స్వరూపాన్ని మార్చేయనున్న పేరు ఇది. ఇంతకీ ఈ భైరవ్ ఎవరు అనే కదా మీ ప్రశ్న. ఇది ఒక్కరి పేరైతే కాదు, 1,00,000 మంది భైరవులు ఇప్పుడు కథన రంగంలో తమను కదిలిస్తే ఖతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. శత్రువుల గుండెల్లో నిద్రపోయేందుకే సిద్ధమైన భైరవ్ అనే స్పెషల్ ఫోర్స్ను కథేంటో తెలుసుకుందాం.
భైరవ్ బెటాలియన్స్, శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే బెటాలియన్స్. క్షణాల్లో రియాక్ట్ అవ్వటం, గుట్టు చప్పుడు కాకుండా సరిహద్దుల అవతలైనా ఇవతలైనా మెరుపు దాడులు చేసేందుకు రూపొందించిన సరికొత్త లైట్ కమాండో యూనిట్లు. ప్రస్తుతానికి 5 భైరవ్ బెటాలియన్లు అందుబాటులోకొచ్చాయి. ఇండియన్ ఆర్మీ వీటిని ఉత్తర, పశ్చిమ, తూర్పు కమాండ్లలో మోహరించింది. మరో 4 బెటాలియన్లకు వేగంగా శిక్షణ కొనసాగుతోంది. త్వరలోనే ఇవి కూడా అందుబాటులోకి రానున్నాయి. ఆర్మీలోని స్పెషల్ ఫోర్సెస్, సాధారణ బలగాలకు మధ్య వారధిగా ఉంటాయి ఈ బెటాలియన్లు. సరిహద్దుల్లో వేగంగా రియాక్ట్ అయ్యేందుకు ఓ స్పెషల్ ఫోర్స్ ఉండాలనే ఆలోచనతోని ఈ బెటాలియన్ రూపొందింది. ఇండియన్ ఆర్మీలోని రుద్ర ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ ఫ్రేమ్వర్క్ కింద భైరవ్ యూనిట్లు సిద్ధమవుతున్నాయి. ఈ యూనిట్లోని ప్రతి సైనికుడు యుద్ధ నైపుణ్యాలతో పాటు డ్రోన్ టెక్నాలజీలో ఆరితేరి ఉంటాడు. శత్రువుల స్థావరాల్లోకి చొరబడి డ్రోన్ల సాయంతో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేయటం వీరి ప్రత్యేకత. అదనంగా ఇన్ఫాంట్రీ, ట్యాంకులు, ఆర్టిలరీ, డ్రోన్ వ్యవస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ రుద్ర బ్రిగేడ్స్ పేరుతో మరో సంపూర్ణ యుద్ధ వ్యవస్థను కూడా ఆర్మీ సిద్ధం చేసింది. అఖండ్ ప్రహార్ పేరుతో ఇటీవల ఇండియన్ ఆర్మీ విన్యాసాలు చేపట్టింది. ఇందులోనే ఫస్ట్ టైం భైరవ్ బెటాలియన్ ను ఇంట్రడ్యూస్ చేసింది ఆర్మీ. ఇక ప్రపంచానికి తొలిసారి కనిపించేందుకు కూడా సిద్ధమైంది ఈ బెటాలియన్. గురువారం జరిగే ఆర్మీ డే పరేడ్ లో తొలిసారి కనిపించబోతోంది భైరవ్ బెటాలియన్. భైరవ్ బెటాలియన్ తొలిసారి కనిపించడం మాత్రమే కాదు, ఈసారి ఆర్మీ డేకు చాలా ప్రత్యేకతలున్నాయనే చెప్పాలి. మామూలుగా ఆర్మీ డే అంటే దేశ రాజధానిలో మాత్రమే నిర్వహించేవారు. కానీ 2023 నుంచి దీన్ని మార్చేశారు. 2023లో బెంగుళూరు, 2024లో లక్నో, 2025లో పుణేలో నిర్వహించారు. కానీ ఈసారి జైపూర్లో ఆర్మీ డే వేడుకలు జరగనున్నాయి. అయితే జైపూర్ ఆర్మీ డే వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటి వరకు ఈ వేడుకలు కంటోన్మెంట్ లో జరగ్గా ఈసారి అలా కాకుండా సాధారణ ప్రజల మధ్య పరేడ్ నిర్వహిస్తున్నారు. ఆర్మీ చరిత్రలో ఇలా పరేడ్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఆపరేషన్ సింధూర్ ను సక్సెస్ఫుల్ గా నిర్వహించి ఈ ఏడాది ఫుల్ జోష్ లో ఉంది ఇండియన్ ఆర్మీ. అందుకే ఈ ఏడాది పరేడ్ లో ఆపరేషన్ సింధూర్ థీమ్ తో ఓ శకటాన్ని రూపొందించారు. అంతేకాదు ఈ ఆపరేషన్ లో వాడిన బ్రహ్మోస్ మిసైల్స్ తో పాటు ఇతర ఆయుధాలను కూడా ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, ఇంకా ముగియలేదన్నారు. As you may be aware, Operation Sindoor remains ongoing. Any future misadventure will be resolutely responded to. Here I must acknowledge the proactive role of all stakeholders at the national level, including CAPFs, agencies, civic bodies, state administration and other ministries, whether it's MHA, MAITI, Railways and many more. Operation Sindoor was the best example of tri-service synergy under clear-cut political directive and full freedom to act or respond. సో ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్మీ చీఫ్ చెప్తున్నారు. ఇక ఈసారి పరేడ్ లో మరో స్పెషల్ అట్రాక్షన్ రోబోడాగ్స్. ఇంటెలిజెన్స్, బాంబులను నిర్వీర్యం చేయడం కోసం ఉపయోగిస్తోన్న రోబోటిక్స్ డాగ్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని చెప్పొచ్చు. అంతేకాదు 4000 మీటర్ల ఎత్తులో ప్రయాణించే అత్యాధునిక డ్రోన్లతో స్పెషల్ షో కూడా ఉండనుంది. ఈ పరేడ్ లో 40 దేశాల అంబాసిడర్లు హాజరవుతున్నారు. అంతేకాకుండా నేపాల్ ఆర్మీ కూడా ఈ పరేడ్ లో పాల్గొంటుంది.